వెహికల్స్ లేకుండా కింద గుమ్మర్చి వెళ్తూ ఉంటారు. దగ్గర దగ్గర 150 ఫ్యామిలీలు 200 ఫ్యామిలీలు ఉంటాయి. దానివల్ల దోమలు భూమలు కలిసి మొత్తం డెంగ్యూ మా పిల్లలైతే ఈ కాంప్లెక్స్ లో వాటర్ అయితే వచ్చి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నడవనికి వస్తలేదు, చేయనికి వస్తలేదు. 5 కాగా దోమలు అయితే మస్తు స్టార్ట్ అవుతున్నాయి సార్. చాలా బాధ అవుతుంది మాకైతే. చిన్న చిన్న పిల్లలకు దానికి అసలు వాసనకు అసలు కూసోబుద్ధి అవుతలేదు ఈడ. బాత్రూమ్ కూడా లేవు. అక్కడ బయటికి వెళ్తారు చాలా మంది ఆడపిల్లలు. మొత్తం గలీజ్ వాసన వస్తుంది. ఏం తిందామంటే వాసన వస్తుంది, కప్పు వస్తుంది. అన్న ఈ డ్రైనేజ్ మెయిన్ ఈ డ్రైనేజ్ వల్ల ఏమున్నా అంటే అక్కడ వాంబాయ్ కాలనీ నుంచి వెళ్ళి కింద మార్కెట్లో వాష్రూమ్ నుంచి వెళ్ళి డ్రైనేజ్ నీళ్ళు మొత్తం కలెక్షన్ ఇడికే వస్తుంది. ఇక్కడ నుంచి కలెక్షన్ సక్రంగా లేనందుకు అంతా డ్రైనేజ్ మొత్తం పలిగిపోయి వాటర్ మొత్తం బయటికి వెళ్ళి వచ్చి సత్యనారాయణ కాలనీలోకి వెళ్ళిపోతాయి మొత్తం వాటర్ మొత్తం. ఈడ చెత్త ఓపెన్ పాయింట్ చెత్త మాత్రం ఈ మన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మార్కెట్ వాళ్ళు మొత్తం ఇదంతా చెత్త వేస్తూ ఉంటారు. కాలనీస్ వారు కూడా సక్రంగా చెత్త వేయకుండా వెహికల్స్ లేకుండా కింద గుమ్మర్చి వెళ్తూ ఉంటారు. ఏ కాలనీ వాళ్ళు ఏం చేస్తారు అంటే మమ్మల్ని మీద ప్రెజర్ చేస్తారు. వీళ్ళు బండ్లు పెడుతున్నారు, వీళ్ళు ఇట్లా చెత్త పడేస్తారు అని చాలా మంది మాకు కంప్లైంట్ చేస్తారు. మా ప్రాబ్లం ఏంటంటే మొత్తం ఈ డ్రైనేజ్ వల్ల పిల్లలు ఉంటారు. దగ్గర దగ్గర 150 ఫ్యామిలీలు 200 ఫ్యామిలీలు ఉంటాయి. 200 ఫ్యామిలీల వల్ల ఈ డ్రైనేజ్ మొత్తం లోపలికి కూడా బాగుండదు, పైకోలు కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి. దానివల్ల దోమలు భీమలు కలిసి మొత్తం డెంగ్యూ మా పిల్లలు అయితే దగ్గర దగ్గర ముగ్గురు పిల్లలు 3-4 రోజుల నుంచి జ్వరం వచ్చి పడ్డారు. మొత్తం జ్వరం వచ్చేసి తగ్గుతలేదు. హాస్పిటల్కి పోతుండే కూడా తగ్గుతలేదు. ఇవి డంపింగ్ యార్డ్లో అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అయితే బండ్లు మా దగ్గరనే ఉంటాయి. చెత్త ఏముందంటే ఇంటింటికి కలెక్ట్ చేసుకొని గుమ్మరిచ్చేసి డంపింగ్ యార్డ్లో గుమ్మరిచ్చేసి ఎంటీగా ఉంటాయి. ఇవంతా ఈ రోడ్డు మీద ఉన్న చెత్త మాత్రము ఎదురుగా కాలనీ వాళ్ళు, ఈ గల్లీలో వాళ్ళు, ఫ్రూట్స్ వాళ్ళు, మార్కెట్లో ఈ పెద్ద పెద్ద షాప్స్ ఉండే వాళ్ళు మొత్తం కలిసి తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక 10-15 నిమిషాల్లో డంపింగ్ వెళ్ళిపోతాయి. సాయంత్రం లోపల అన్ని ఎంటీగానే ఉండిపోతాయి. ఇప్పుడు ఏంటంటే టైం అవుతుంది కదా, ఇంటికి వచ్చి భోజనం చేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది ఇచ్చారా? ఇంతకు ముందుకు వస్తుంటారు, సాఫ్ చేస్తుంటారు. ఇప్పుడు నార్మల్ గా రీసెంట్ గా వస్తలేరు. వచ్చి జేసీ పెట్టి అంతా సాఫ్ చేస్తుర్రి. కానీ డ్రైనేజ్ మాత్రం ఇంతవరకు సాఫ్ కాలేదు. ఇంత ముందుకు అయితే వస్తుర్రి, లారీ ట్రక్స్ వస్తుండే, లారీలా జేసీ పెట్టి ఎక్కించుకో చెత్త మొత్తం. వర్షాలు లేనప్పుడు ఈ పరిస్థితి ఉంటే వర్షాలు పడ్డప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఇదే పరిస్థితి అన్న. వర్షాలు పడితే ఇంకా దారుణంగా ఉంటది కదా. మొత్తం రెండిపోతే వాసన మొత్తం రోడ్డు మీద ఇట్లా ఉంది. ఆ రోడ్డు మొత్తం చిత్తడి అయిపోతాం. మొత్తం ఏంటంటే నార్మల్ గా చాక్లెట్ పోసినట్టు ఉంటుంది అంత రోడ్డు మొత్తం. చాలా మంది స్లిప్ అయి కూడా పడ్డారు. ఇంత ముందు అక్కడ 2 గుంతలు ఉన్నాయి. ఆ 2 గుంతలలో నీళ్ళు జామ్ అయిపోయి కనబడకుండా 2-3 ఇంజురీస్ దెబ్బలు కూడా తాకినాయి. చెప్తే ఎవరు పట్టించుకునేటో లేరేడా. ఇప్పటికైనా మీరు ఏమైనా జీహెచ్ఎంసీ కానీ ఎవరైనా అధికారులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ సమస్య గురించి? ఇంతకు ముందుకు చెప్పినా అంటే ఇంతకు ముందుకు మాకు కొద్దిగా అదేంది రోడ్డు మీద ట్రక్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఉండే. కానీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్ తీసుకుంటలేరు. నీకు ఇది 2 రోజులు చెత్త కూడా కాదు, దగ్గర దగ్గర 4-5 రోజుల నుంచి ఇట్లనే పడింది మొత్తం. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా 2 రోజులకు వస్తుంటారు, చూస్తుంటారు, పడేస్తుంటారు, అయిపోతుంటారు. కానీ వచ్చి చూస్తారు కానీ చేయరు, క్లియర్ చేయరు అంతే. ఇక్కడ సూపర్వైజర్లో కూడా తెలుసు, వస్తుంటారు. వాళ్ళకి పిలుస్తేనే వస్తారు కానీ పిలవకపోతే రారు. వాళ్ళు డైలీ అనేది మెయింటెనెన్స్ లేకుండా పోతుంది. దగ్గర దగ్గర వీళ్ళంతా ఈ పూల మార్కెట్లు, బండ్లు మొత్తం ఇవే చెత్త గుమ్మరిస్తుంటారు. ఇక్కడ మా వెహికల్ అనేది ఒక్కటి కూడా ఖాళీ కాదు. మొత్తం ఏదైతే ఉందో జియోగూడకి వెళ్ళిపోతాయి బండ్లు మొత్తం. జియోగూడ డంపింగ్ యార్డ్లో కాల్ చేసుకుని ఎంటీ బండ్లు తీసుకొచ్చి పెడుతుంటారు. మొత్తం ఈ కింద పడేసే చెత్త మొత్తం ఈ ఫ్రూట్స్ మార్కెట్ వాళ్ళు, ఎదురుగా అపార్ట్మెంట్స్ వాళ్ళు, వాళ్ళే తీసుకొచ్చి చెత్త మొత్తం గుమ్మరిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా తీసి వెహికల్ వేయమంటే కూడా గుద్దబోరే వాళ్ళకి. ఇక్కడనే పడేస్తారు. వాళ్ళకి బండ్లు వేయరామా, ఎందుకు కింద పడేస్తారు? బండ్లు వేయరు అంటే బండ్లు వేయకుండా కిందనే పడేసి వెళ్ళిపోతారు. బండ్లు వేయకుండా ఇక్కడ వేసిపోతారు. నైట్ పూటనేమో మొత్తం ఫ్రూట్స్ మార్కెట్ వాళ్ళు మళ్ళీ నార్మల్ గా రోడ్ల మీద బండ్లు పెట్టుకుంటారు. మొత్తం బండ్లు వేయకుండా కింద ఉలకపోసి మొత్తం ఎట్లా పడతారు వేసి వెళ్ళిపోతుంటారు. బండ్ల ముంగట కానీ బండ్ల వెనుక కానీ మొత్తం వేసి. ఈ సిచ్యువేషన్ ఎన్ని సంవత్సరాలుగా మీరు ఫేస్ చేస్తారు అన్న? దగ్గర దగ్గర ఇప్పుడైతే ఇదైతే ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా, దీనివల్ల ఆల్రెడీ ఫస్ట్ ఇన్సరీ మెయిన్ వాళ్ళు ఉండేది అంతా పైప్ లైన్. ఇవైతే కన్స్ట్రక్షన్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నీళ్ళు రావడం అవుతున్నది. మొత్తం అంతా జామ్ అయిపోయి పైప్ లైన్ కూడా వేసారు. కానీ ఇంత పైప్ ఒక 10 ఇంచెస్ పైప్ వేసారు. కానీ 10 ఇంచెస్ పైప్ ఆగకుండా మొత్తం ఇది అంతా పొంగిపోతుంది వాటర్. ఏదైతే ఈరోజు నల్ల రాలేదు కదా, రేపు వచ్చి నల్ల వచ్చిన రోజు మొత్తం అంతా వలిగిపోతుంది. మొత్తం డ్రైనేజ్ మొత్తం జామ్ అయిపోతుంది. వాన పడ్డ కూడా మొత్తం అట్లా జామ్ అయిపోయి ఒలకపోతాయి కిందికి మొత్తం పొంగుతుంది. ఇక్కడ
ఇక్కడ మేము పని చేసుకొని వచ్చినా కూడా ఇక్కడ ఎంత అంటే మేము గలీజ్లో పని చేస్తాము, చేయమంటలేదు, చేస్తాం. కానీ అయినా కూడా ఇక్కడ ఈ దోమలకు మాత్రం సాయంత్రం పూట ఉండలేకపోతున్నాం. అవి మన గుడ్లాట్లు ఏది అంటిపెట్టినా కూడా అంత అయితలేదు. ఇక్కడ లేకుండా చేస్తే ఆ దోమలు ఉండే కాదు కదా, అవును కదా. అంటే ఇక్కడ అడిగి చెప్పినాం కూడా, ఇక్కడ చాలా మందికి వచ్చిన వాళ్ళకి అందరికి చెప్పినాము, ఇక్కడ మాకు బండ్లు పెట్టుకోవడానికి జాగా స్థలం చూపెట్టండి, మేము అక్కడే పెట్టుకుంటామని అంటే వాళ్ళు ఏం పట్టించుకోలేరు. ఒక్కసారి కాక 10 మాటలు చాలా మందికి చెప్పాము, కంప్లైంట్ కూడా ఇచ్చాము. అంత ఇచ్చినా కూడా వాళ్ళు ఎవరేం పట్టించుకోవట్లేదు. ఇక్కడ చూపిస్తామంటారు, చూపించట్లేదు. ఇక్కడ మార్కెట్లో పెట్టుకోమన్నారు కానీ మార్కెట్ వాళ్ళు ఒప్పుకోలేరు. ఇది ఇప్పుడు కదా, ఇది 10 సంవత్సరాల నుంచి ఇదే ఉంది మా పరిస్థితి. 10 సంవత్సరాల నుంచి ఇదే మా పరిస్థితి. ఎవరేమో పట్టించుకోవట్లేరు. కాకపోతే మధ్యలో అంటే 4 మీటర్లు ఒకటి వచ్చిన కరెంట్ మీటర్లు, అవి అంతకు మించి ఇంకేం లేదు. కరెంట్ మీటర్లు నల్లలు తప్ప ఇంకేం లేవు ఆడ. అంతే. జిహెచ్ఎంసీ వాళ్ళకి కూడా ఎన్ని మాటలు చెప్పినా కూడా వాళ్ళకి ఎప్పుడైనా కంప్లైంట్ పోతే వస్తారు, లేకపోతే లేదు. అది ఎప్పుడు వారంలోకి ఒకసారి ఏమో వస్తారు అంతే. వాళ్ళు చేయరు కూడా. నేను చెప్తున్నాను కదా, వాళ్ళకు కంప్లైంట్ వస్తేనే చేస్తారు వాళ్ళు. అది మెయిన్కెళ్ళి కంప్లైంట్ వస్తే చేస్తారు, లేకపోతే పట్టించుకోరు వాళ్ళు కూడా. వాటర్ సరిగా దొరికాయి. 3 గంటలకి 4 గంటలకు వచ్చి కూర్చుంటాం. ఆ కాంప్లెక్స్లోకి వెళ్ళి మోరి వాటర్ వస్తుంది. ఈ గలీజ్లోకి వెళ్ళి ఎట్లా నడవాలో చెప్పండి సార్ మీరే. మొత్తం ఇప్పుడైతే కొంచెం మామూలుగా ఉంది. పొద్దుగాల చూడాలి, అసలు నడవడానికినే రాదు. చాలా ఇబ్బంది ఉంది. చెత్త వాళ్ళు అయితే కొంచెం క్లీన్ చేస్తూనే ఉంటారు, చెత్త బండ్లోళ్ళు. ఈ కాంప్లెక్స్ లో వాటర్ అయితే వచ్చి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నడవనికి వస్తలేదు, చేయనికి వస్తలేదు. నైట్ అయితే 5 కాగా దోమలు అయితే మస్తు స్టార్ట్ అవుతున్నాయి సార్. చాలా బాధ అవుతుంది మాకైతే. చిన్న పిల్లలకు దానికి అసలు వాసనకు అసలు కూసోబుద్ధి అవుతలేదు. ఈడ ఎట్లానో పడుతున్నాం అంటే పడుతున్నాం. మాట్లాడుతురు పోతురు చాలా మంది. ఇట్లనే ఎవరు కేర్ఫుల్ గా తీసుకుంటలేరు. మా ఇబ్బందులు ఎన్ని చెప్పినట్ట ఏం పట్టించుకుంటలేరు. 25 సంవత్సరాలు అవుతుంది, ఎవరు పట్టించుకుంటలేరు. ఇట్లనే వచ్చి అడుగుతురు పోతురు, ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు, పోతురు సార్. మాకు ఏదన్నా ఒకటి చేయండి సార్. మేమేమి ఆస్తి అడుగుతలేము, ఏం అడుగుతలేము కదా సార్. కొంచెం మాకు మంచిగా ఉంటే పిల్లలకు గిట్ట జ్వరాలు రాకుండా ఉంటారు కదా. క్లీన్గా ఉండాలి. వాటర్ ఒకటి సరిగ్గా రావు, వాటర్కి చాలా ఇబ్బంది ఉంది. జర మాకు క్లీన్ గా ఉండేటట్టు సప్లై చేసేటట్టు చూడండి సార్ గవర్నమెంట్ నుంచి. ఇబ్బంది అవుతున్నాయి. ఇయ్యలు దోమలు అన్నీ వస్తున్నాయ్యా. పిల్లలకు జ్వరాలు అన్నీ వస్తున్నాయి. చిన్న పిల్లలు ఏ గబ్బులు ఇళ్ళకొని ఎట్లాడుతారు, మొత్తం ఏ తొక్కి ఇళ్ళకి వస్తారు. మొత్తము ఏ దోమలు అరిచి బెందులు అన్నీ అవుతున్నాయి. మాకైతే ఇబ్బంది అవుతుంది చాలా. బాత్రూమ్ కూడా లేవు. అక్కడ బయటికి వెళ్తారు చాలా మంది ఆడపిల్లలు అందరం. ఏ ఇండ్లు కట్టిస్తా తెసండి, ఏ కట్టియకొచ్చారు, ఏం చేయకొచ్చారు మాకు. అంతే ఇదే ఇబ్బంది. ఆయమ్మ చెప్పి నేను చెప్తే అదే. ఈ అక్కడ డేనిస్, ఇక్కడ డేనిస్ వస్తుంది, అక్కడ మోరు డేనిస్ అంతా ఇంకా మొత్తం గలీజ్ వాసన వస్తుంది. ఏం తిందామంటే వాసన వస్తుంది, కక్క వస్తుంది. రైట్, ఇది గుడిమల్కాపూర్ ఫేమస్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్కి సంబంధించి మనం ఇప్పటివరకు మనం చూసాం. అంతా కూడా ఎక్కడెక్కడ డ్రైనేజ్ ఉంది, ఎక్కడెక్కడ చెత్త ఉంది, దేనివల్ల రోజు ఇక్కడ స్థానిక పీపుల్ అంటే దీన్ని మార్కెట్ ఆడుకున్నటువంటి బస్తీ జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. రోజు డ్రైనేజ్ సమస్య కావచ్చు, లేదంటేనేమో ఈగలు దోమల సమస్య కావచ్చు, నీళ్ళ సమస్య కావచ్చు. అంటే ఫిర్యాదులు ఇచ్చినప్పుడు కూడా ఏమాత్రం స్పందించట్లేదు. ఇక్కడ ఎక్కడైతే వాంబే కాలనీ నుంచి వస్తుంది లీక్ అవుతుంటే పైప్ పగిలి లీక్ అవుతున్న వాటర్ ఏదైతే డ్రైనేజ్ వాటర్ అదంతా కూడా బయట మార్కెట్ రోడ్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ రోడ్ దగ్గర ఆగిపోవడం కావచ్చు. వర్షం పడ్డప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితి. చాలా అంటే చాలా కుళ్ళిపోయిన వ్యవస్థ అన్నట్టుగా ఉంటుంది. డ్రైనేజీ అనేది ఫ్లోట్ అవుతూ మరి దారుణమైన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దాని కారణంగా దోమలు ఈగల వల్ల వీళ్ళు బస్తీవాసులు డైలీ కూడా అంటే తాగడానికి నీరు లేదు వీళ్ళకి. అది కూడా ఇప్పుడు వచ్చే నీళ్ళు కూడా ఇప్పుడు మనం చూసాం, విజువల్స్ చూసాం, నీళ్ళు పట్టుకుంటున్నారు. అది కూడా డే బై డే వస్తుంది వీళ్ళకి. అది కూడా వేరే వాళ్ళు ఎవరో దయదలిస్తే వస్తున్న వాటర్ అనమాట, అది తీసుకున్న పరిస్థితి. సో ఇక్కడ చాలామంది చిన్నారులు ఉన్నారు. రోజు కూడా ఆ ఈగల దోమల వల్ల సావాసం చేస్తున్నారు. లేదంటే వాళ్ళకి వేరే గతి లేదు, వేరే దారి లేక ఇంకా తప్పనిసరి ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. అవి కుట్టడం వల్ల రోజు అంటే టైఫాయిడ్, డెంగ్యూ ఇలాంటి మలేరియా లాంటి జ్వరాలు బారిన పడుతున్నారు. చాలామంది చనిపోయిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి వీళ్ళు చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు అనేది వీళ్ళ మనోగతంగా అర్థమవుతుంది. వాళ్ళు పదే చెప్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, కన్సర్న్ పీపుల్ కావచ్చు, సంబంధిత మున్సిపల్ శాఖ కావచ్చు, ఎవరైనా సరే ఈ గుడిమల్కాపూర్ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థని క్లియర్ చేయడం కావచ్చు, చెత్తాన్ని మొత్తం క్లియర్ చేయడం కావచ్చు. అంటే ఆ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడటంతో పాటుగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక సానుకూల వాతావరణం అంటే
కంఫర్టబుల్గా నివసించేలాగా ఈ డ్రైనేజీ చెత్త చెదరం లేకుండా ఈగలు దోమలతో సహవాసం లేకుండా ఒక మంచి ఆరోగ్యకరమైన జీవనం అందించాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ శివతో వెంకటేష్, వలైన్ టీవీ.